శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయమే సోమవారం. ఈ సోమవారం ఒక ప్రత్యేకమైన సోమవారం. అశ్వీజ మాసం యందు ఈరోజు తిథి పంచమి తిథి అనురాధ నక్షత్రం. ఈ అనురాధ నక్షత్రం 27 నక్షత్రాల్లోనే గొప్ప నక్షత్రం. తులారాశికి ఒక ప్రత్యేకమైన రోజుగా చెప్పుకోవచ్చు. చంద్రుడు 2వ రాశిలోకి చేరడం కుటుంబ స్థానంలో, అంటే ధనము, వాక్కు, కుటుంబం, మనం మాట్లాడే తీరు ఇతరులని ఆకర్షించుకోవడానికి ఇది ఒక మంచి రోజుగా మనం ప్రారంభించగలుగుతాం. చాలామంది మనం కొన్ని విషయాల్లో ఎక్కువగా కోపంగా మాట్లాడడం, ఇతరులని విమర్శించుకోవడం, దూరం చేసుకోవడం, బంధుత్వాన్ని కొద్దిమంది దూరం చేసుకునే అవకాశాలు ఉంటాయి. అదంతా చంద్రుడు యొక్క బలం లేనప్పుడు కానీ, వాక్కు స్థానంలో బాధకం చేసే గ్రహస్థితులు ఉన్నప్పుడే అలాంటి మాటలు వస్తాయి. కొన్ని సందర్భాల్లో దయ, కరుణ అట్లాంటిది కూడా ఉంటుంది. అంటే ఆ చంద్రుడు 2వ ఇండ్లు అక్కడ ఆక్రమించిన తర్వాత గురువు చే చూడబడుతున్నాడు. గురువు చే చూడబడినప్పుడు ఏమవుతుంది? మనసు కారకుడికి ప్రశాంతత ఏర్పడుతుంది. ఉద్రేకమైన మనుషులు, ప్రభావాలు, ఆర్థికంగా మానసికంగా ఒత్తిడి, ఒకే కుటుంబంలో ఇతరులు ఎవరన్నా కానీ, శ్రీమతి గారు ఎవరన్నా మాట్లాడినా, విమర్శించినా, తన పనుల్లో ఆటంకాలు కలిగించినా, కుటుంబంలో పిల్లలు కూడా సరిగ్గా అనుకూలంగా లేకపోయినా ఇబ్బందికరం పడతారు. ఎందుకంటే మనకున్న ఆ టెన్షన్స్ ప్రభావాలను బట్టి ప్రభావం ఏర్పడుతుంది. అది గ్రహస్థితి కానీ ఇంకా ఎక్కువగా అక్కడ చెడ్డ గ్రహం కానీ ఉండి చంద్రుడు యొక్క బలం లేనప్పుడు తీవ్రతాన్ని ఎక్కువ చూపించేదానికి అవకాశాలు ఉంటుంది. అందువల్లే ఇప్పుడు ప్రశాంత వాతావరణం ఈరోజు. ఎందుకంటే తను 2వ రాశిలోకి ఉండి గురువు చూడబడడం సంపూర్ణం. మళ్ళా మానసికంగా కొంచెం ఇబ్బంది కలిగించే వ్యక్తి ఎవరు అంటే శని యొక్క చూపు మన చంద్రుడి పైన పడుతుంది. అంటే మనం ఏదన్నా ఆశయాల గురించి ఎక్కువ ఆలోచించి పెట్టుకుంటాం. ఈరోజు చేయాల్సిన కార్యక్రమాలు చాలామంది, ఒకరు ఉద్యోగరీతిగా ఇబ్బందుల్ని ఎదుర్కొన్న వాళ్ళకి ఈరోజు సులభంగా ఉండాలని అనుకుంటారు. లేదా ఒక ప్రేమికులు ఈరోజు తన ప్రేయసితో మాట్లాడడానికి, ఒక గుర్తింపు పెట్టుకునేదానికి, తన సంతోషాన్ని ఇవ్వడానికి ప్రారంభమవుతుంది. అలాగే వ్యాపార రంగాన్ని గురించి మాట్లాడాలి, మానసికంగా ఇబ్బందుల నుంచి తొలగాలి, నూతన వ్యాపారాలు చేయాలి అని అనుకుని ఒక మనస్తత్వం ఉంటుంది. దీన్ని అడ్డగించేదానికి ఈ శని యొక్క చూపు చంద్రుడి పైన పడుతుంది. అంటే ఎక్కడో వెనుకడుగు వేయడానికి అవకాశాలు ఉంటాయి. ఆధారపడకండి, ఖచ్చితంగా మీ పనులు సూర్య ఉదయమే ప్రారంభించుకోండి. ఈరోజు ప్రత్యేకమైన శివ ఆరాధన పూజలు చేసుకోవచ్చు. ఎందుకంటే సోమవారం ఒక పక్క, పంచమి తిథి ఒక పక్క, అనురాధ నక్షత్రం. అందువల్ల ఈరోజు రుద్రాభిషేకంలో పాల్గొనడం, దేవాలయానికి వెళ్ళి దేవదర్శనాలు చేసుకోవచ్చు. శ్రీరాముల వారి గుడికి కూడా వెళ్ళొచ్చు. దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. మీకు ఏ సమీపంలో ఎలాంటి గుడి ఉంటే ఒక చిన్న దర్శనం అంతే. సోమవారం మొదలుపెట్టే మొట్టమొదట దీనికి యోగకారక స్థానంలోకి ఉన్న గ్రహాలను బట్టి మనం చేయాలి. అలాగే ఆర్థిక స్తోమత విషయాల్లోకి ఇబ్బందులు కలిగించిన కొన్ని సమస్యలు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది తులారాశికి చాలా వరకు ఉంది. ఒక పక్క రాబడి అనేది చాలా బలంగానే వస్తున్నాయి, ఒక పక్క తరుగుదల కూడా ఏర్పడిపోతుంటాయి. అందువల్ల ఒక ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి. కానీ చాలా వ్యక్తిగతంగా దాన్ని జయించగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఎందుకంటే రాశి కారకుడు శుక్రుడు తన రాశిలో ఉండే వరకు ఎటువంటి ఇబ్బందులు భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ 12వ స్థానం అంటారు, ద్వాదశ స్థానం, అక్కడ రవి, బుధ, కేతు గ్రహస్థితి దోషం. దీనివల్ల శుభగ్రహాలలో ఫైనాన్స్ కారకుడు ఎప్పుడు కొద్దిగా వ్యయస్థానంలో ఉండి ఈ కేతు గ్రహాధిపతి బలంగా ఖర్చులు పెట్టించేసి
మానసికంగా ఇబ్బందులు పడతాం. అంటే మనం తీసుకున్న అప్పులు తీర్చలేక చాలా రోజులుగా వాళ్ళు వాయిదాలు పెట్టినంత వల్లక మనకు ఉన్న పేరు ప్రతిష్టల విషయాల్లో కొంచెం ఇబ్బందులు కలిగించేదానికి ఉంటుంది. అందువల్ల మీరు ఏమి ఇబ్బంది పడకండి. 1, 2, 3 రోజుల తర్వాత, అంటే ఒక 5-6 రోజుల తర్వాత ఖచ్చితంగా మీకు డబ్బుల పరమైన విషయాల్లో సూర్య గ్రహాధిపతి బలంగా మార్పు కలగబోతున్నాడు. మళ్ళా బుధ గ్రహం కూడా మన రాశికే రాబోతున్నాడు. ఎవరు వచ్చినా మనం రాశ్యాధిపతిలోకి రావడమే మనకు శుభం ఇవ్వడానికి ప్రారంభమవుతుంది. అందువల్ల ఎక్కడైనా మీరు ఒక విషయాల్లో ఆస్తి తగాదాలు కానీ, కోర్టులోకి వెళ్ళిన విధి విధానాలు కానీ, కొద్దిగా సూచనలు సరిగా రాకపోతే ఆధారపడకండి, విజయం మీదే అవుతుంది. దాని గురించి ఇబ్బంది పడద్దండి. అలాగే స్థిరాస్తులు తీసిపెట్టుకోవాలి అని ఒక మనసులో ఉన్న వ్యక్తులకి ఖచ్చితంగా తీసుకోవచ్చు, ఇబ్బందులు అయితే లేవు. మొదలు పెట్టాలి, మొదట ప్రారంభించి పెట్టండి. కొద్ది రోజుల్లో అది మీకు సానుకూలం అవుతుంది. నూతన గృహప్రవేశ ప్రారంభానికి కూడా ఇప్పటి నుంచే మీరు ప్రారంభించి పెట్టుకోగలిగితే సక్సెస్ అనేది వస్తుంది. వ్యాపార రంగంలో ఉన్న వారికి ప్రత్యేకంగా లాభదాయకమైన విధి విధానాల ద్వారా అదృష్ట యోగం అనేది కూడా కనబడుతుంది. కుటుంబంలో వివాహ వేడుకలు, అలాగే వాహన సౌకర్యాలు ఏర్పడడం, నూతనంగా ఆభరణాలు కొనుక్కునే అవకాశాలు ఉంది. ఖచ్చితంగా ఆభరణాలు కొనుక్కునే ప్రసక్తిగా స్త్రీలు ప్రత్యేకంగా జాగ్రత్తగా తీసిపెట్టడానికి ప్రయత్నించండి. ఎందుకంటే శుక్ర భగవానుడు లగ్నంలో ఉన్నారు. ఖచ్చితంగా శుక్రుడు జన్మరాశిలో ఉన్నప్పుడు బంగారానికి సంబంధించిన విధి విధానాల ప్రకారం తీసిపెట్టుకుంటే మీకు పొదుపుగా రేపటికి ఉపయోగపడే అవకాశాలు కూడా ఉంటుందని శాస్త్రాలు చెప్పబడుతుంది. అందువల్ల తల్లిదండ్రులు ఆరోగ్యం గురించి కొద్దిగా శ్రద్ధ తీసుకోండి. పిల్లలు చదువు విద్య పైన కొంచెం ఫోకస్ పెట్టేదానికి అవకాశం ఉంటుంది. ఐటీ రంగంలో ఉన్న వారికి ప్రత్యేకంగా చాలా బలంగా ఉన్నది, ఎటువంటి ఇబ్బందులు లేదు. అలాగే గవర్నమెంట్తో పనిచేస్తున్న ఉద్యోగస్తులు కూడా ప్రత్యేకంగా చాలా బలంగానే ఉంది. ఈ రోజుకి ఎటువంటి ఇబ్బందులు లేదు. స్త్రీలకి ప్రత్యేకించి ఈరోజు సోమవారం శివాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోండి, చాలా బాగుంటుంది. కుటుంబంలో మిశ్రమ ఫలితాలు ఉన్నా దాన్ని కొద్దిగా సర్దుబాటు నిర్ణయం ద్వారా కుటుంబాన్ని నెట్టుకుంటూ ముందుకు వచ్చేదానికి ప్రయత్నించండి. ఆవేశంతో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దండి. చిన్ననాటి స్నేహితులతో కలిసి సంతోషంగా ఉండండి. కుటుంబంలో ఆనందకరమైన శుభవార్త అందుకుంటారు. ధనం రావాల్సిన చోట నుంచి రావడం వల్ల శుభం జరుగుతుంది.